కేకేఆర్ లాస్ట్ టైం ఐపీఎల్ ఛాంపియన్స్ మరి టైటిల్ని డిఫెండ్ చేసుకుంటారా? ఆక్షన్లో వాళ్ళు ఎలాంటి ప్లేయర్స్ని కొన్నారో మనం ఆక్షన్ రివ్యూలో చూసాం. మరి వాళ్ళ ప్లేయింగ్ 11 ఏంటి, వాళ్ళ ప్లేయింగ్ 11లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మనం కేకేఆర్ ప్లేయింగ్ 11 అంతా చెప్పాక వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తాను. సో మీకు కూడా ఆ ప్రాబ్లమ్స్ నిజం అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు ఈ ప్లేయర్స్ వద్దు, ఇంకొక ప్లేయర్ ప్లేయింగ్ 11లో బాగుంటుంది అనుకుంటే వాళ్ళ పేర్లు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే క్వింటన్ డీకాక్ టీంలోకి వచ్చాడు. సో చాలా మంచి ఓపెనర్. అతనితో పాటు సునీల్ నరైన్ ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ అరాచకం సృష్టించాడు. సో ఇద్దరు ఉంటారు. వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్. ఇక అంగ్రీష్ రఘువంశీ సో మళ్ళీ టీంలో తీసుకున్నారనమాట. సో ఇతనే 1 డౌన్లో వచ్చే అవకాశం ఉంది. 1 డౌన్ కాకుంటే 2 డౌన్ ఎలాగో రావచ్చు. వెంకటేష్ అయ్యర్ సో 23 crores పెట్టి కొనుక్కున్నారు. అంటే కెప్టెన్ చేస్తారని చెప్తున్నారు, మరి ఎవరికి కన్ఫర్మ్ న్యూస్ లేదు. ఒకవేళ ఆండ్రీ రసెల్ ఏమైనా కెప్టెన్ చేస్తారా, సో ఏంటి క్వింటన్ డీకాక్ని కెప్టెన్ చేస్తారా, ఎవరికి లేదు. బట్ అన్ని కోట్లు పెట్టి ట్రై చేశారు అంటే కెప్టెన్ కోసమే ట్రై చేసి ఉంటారని చెప్పి అందరూ అదే అనుకుంటున్నారు. సో మేబీ వెంకటేష్ అయ్యర్ కెప్టెన్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ రింకు సింగ్, ఇక తర్వాత రమన్దీప్ సింగ్, ఆ తర్వాత ఆండ్రీ రసెల్, ఇక ఆ తర్వాత హర్షిత్ రాణా, ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి, వీళ్ళందరూ కూడా రిటైన్ చేసుకున్న ప్లేయర్సే. ఇక నెక్స్ట్ వైభవ్ అరోరా, ఇక స్పెన్సర్ జాన్సన్ లేదా అన్రిచ్ నాట్జే. ఎందుకు చెప్తున్నాను అంటే సో స్పెన్సర్ జాన్సన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలరు, అన్రిచ్ నాట్జే రైట్ ఆర్మ్ బౌలరు. సో ఖచ్చితంగా ప్రతి టీము లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ టీంలో ఉండాలని కోరుకుంటుంది. సో ఇక్కడ మరి స్పెన్సర్ జాన్సన్తో పోలిస్తే అన్రిచ్ నాట్జే చాలా మంచి బౌలర్, కాబట్టి ఎవరిని టీంలో పెట్టుకోవాలని ఒక కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ అది ఎలా ఉంటుంది అంటే కోచ్ అండ్ కెప్టెన్ అవతలి టీంలోని ప్లేయర్స్ యొక్క స్ట్రెంగ్త్ దాన్ని బట్టి కూడా డిసైడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ నేనైతే అన్రిచ్ నాట్జేని పెట్టుకోవడం బెటర్ అంటాను. బట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉండాలంటారు కాబట్టి స్పెన్సర్ జాన్సన్, ఇద్దరిలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండే. సో ఎందుకు మయాంక్ మార్కండే అంటాను అంటే బేసిక్గా మీకు తెలుసు కేకేఆర్ స్పిన్ బౌలింగ్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది. సో సుయాష్ శర్మ కూడా ఇంతకుముందు బాగా యూజ్ చేసుకునే వాళ్ళు. సో కాబట్టి ఆ విధంగా మయాంక్ మార్కండే అంటున్నాను, కానీ అది పక్క అయితే కాదు. వాళ్ళకి అవసరమైన ప్లేయర్ని మనీష్ పాండేని కూడా యూజ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు యూజ్ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం, ఎందుకంటే మనీష్ పాండే మళ్ళీ తీసుకున్నారు కదా కేకేఆర్ టీంలోకి. సో ఈ విధంగా కేకేఆర్ ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. ఇక ప్రాబ్లమ్స్ అయితే పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ కనిపించట్లేదు. 1 డౌన్లో వెంకటేష్ అయ్యర్ కానీ రఘువంశీ కానీ ఏమైనా హ్యాండ్ ఇచ్చారనుకోండి ధూమ్ ధామ్ అయిపోతుంది, కేకేఆర్ పరిస్థితి ఘోరం అయిపోతుంది. సునీల్ నరైన్ హ్యాండ్ ఇస్తే ఇంకా అంతకన్నా పెద్ద ఘోరం ఏది ఉండదు. ఎందుకంటే సునీల్ నరైన్ ఇంతకు ముందు లాస్ట్ సీజన్ ఆడినట్టు ఆడి తీరాలి, లేదంటే కాంబినేషన్స్ మార్చాల్సి వస్తుంది. అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో నాకెందుకో ఈసారి సునీల్ నరైన్ మరి ఇంతకు ముందులాగా ఆడతాడని చెప్పి నాకు అనిపించట్లేదు. మరి ఏం జరుగుతుందో చూద్దాము. ఇక ఆండ్రీ రసెల్ దగ్గర నుంచి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. పాత ఆండ్రీ రసెల్ రాగా ఇప్పుడు మనకు కనిపించట్లేదు ఐపీఎల్లో. సో అతను కూడా ఒక నార్మల్ ప్లేయరే, హిట్ అండ్ మిస్ ప్లేయర్ లాగా ఉంటే ఒక 30 runs 40 runs లేదంటే త్వరగా వెళ్ళిపోతున్నాడు తప్పితే ఇంతకు ముందులాగా భయంకరంగా ఏం బ్యాటింగ్ ఆడట్లేదు. బట్ బౌలింగ్ మాత్రం ఇంతకుముందు ఉన్న అక్యురసీ లాగే మెయింటైన్ చేస్తున్నాడు. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయన్నమాట, ఫామ్ ఇష్యూస్ ఉన్నాయి. ప్లేయర్స్ ఇన్ఫామ్ ఉంటారు, అవుట్ ఫామ్ ఉంటారు అనేది సీజన్ స్టార్ట్ అయితే నాకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట, మనం అన్ని కవర్ చేసాము. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11. సో చూసాము అంటే జేక్ ఫ్రాసర్ని ఆర్టీఎంలో తీసుకుని ఒక సూపర్ డెసిషన్ తీసుకున్నారు. అలాంటి ప్లేయర్ T20లో ఉండాలబ్బా, అలాంటి ప్లేయర్ ఏ టీంలో అయినా సరే ఉండాలనిపిస్తుంది. అలా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు మనోడు. ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్ కెప్టెన్ ఖచ్చితంగా, సో అతనే ఓపెనింగ్ చేస్తాడు. సో ఈ కాంబినేషన్ బాగుంటుంది కదా. కేఎల్ రాహుల్ మంచి బ్యాట్స్మెనే, కానీ కొంచెం తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తుంటాడు, జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. అంటే డెడ్ ఆపోజిట్ మనోడు కొంచెం కాషియస్గా బ్యాటింగ్ చేస్తాడు కేఎల్ రాహుల్. అవతల జేక్ ఫ్రాసర్ ఏమో ప్రపంచంతో సంబంధం లేదు, కొట్టడం పోవడం అన్నట్టుగా ఉంటాడు. మరి కెప్టెన్ ఏమన్నా మారుస్తాడా తన మైండ్ సెట్ని చూడాలి. ఇక నెక్స్ట్ అభిషేక్ పొరెల్. సో వికెట్ కీపింగ్ చేస్తాడు ఇలా చూడాలి. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఇంతకుముందు కెప్టెన్సీ చేసినప్పుడు కూడా వికెట్ కీపింగ్ చేయకుండానే చేసేవాడు. సో అంటే క్వింటన్ డీకాక్ ఉన్నాడు కాబట్టి ఇంతకుముందు ఎల్ఎస్జీలో. బట్ ఇప్పుడు ఏమన్నా వికెట్ కీపింగ్ తనే చేస్తాడేమో చూడాలి, లేదా అభిషేక్ పొరెల్తో వికెట్ కీపింగ్ చేపిస్తారు. ఇక నెక్స్ట్ హ్యారీ బ్రూక్, ఇక తర్వాత ట్రిస్టన్ స్టబ్స్, ఇక అశుతోష్ శర్మని తీసుకున్నారు. ఇక నెక్స్ట్ అక్షర్ పటేల్, ఇక ఆ తర్వాత మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టి నటరాజన్, ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీ. సో చాలా మంది నేను సోషల్ మీడియాలో చూసింది ఏంటి అంటే వీళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా ఉంది అంటున్నారు. అంటే మీరు పేర్లు చూసి అంటున్నారు అనమాట. ఇప్పుడు హ్యారీ బ్రూక్ ఐపీఎల్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి మనము వీక్ అంటున్నాము. అభిషేక్ పొరెల్ ఇంకా అంత పెద్ద పేరు కాదు కాబట్టి అంటున్నాము. సో ట్రిస్టన్ స్టబ్స్ అయితే వీక్ కాదు, అశుతోష్ శర్మ ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇది చూసి మనం డిసైడ్ చేయలేం కదా, ఎందుకంటే అభిషేక్ పొరెల్ లాస్ట్ ఇయర్ ఆడాడు బాగా అద్భుతంగా. అండ్ సమీర్ రిజ్వీ కూడా చెన్నైలో ఉన్నప్పుడు ఎక్కువ బాల్స్ ఫేస్ చేసే ఛాన్స్ వచ్చేది కాదు. తను కూడా ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా కూడా ఆడగలడు. ఫినిషింగ్ అంటే ఆ 4-5-6 పొజిషన్స్లో ఆడగలడు. సో ఇలాంటి
వాళ్ళకు బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. మనం గ్రౌండ్లో దిగకుండానే ముందే వీక్ అని చెప్పలేం. అంటే కంపేర్ చేసినప్పుడు పేర్లు చూసి మనం వీక్ అని చెప్తున్నాం తప్పితే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటో మనకు తెలియదు కదా. హ్యారీ బ్రూక్ ఆడొచ్చేమో, ఎందుకంటే బేసిక్గా హ్యారీ బ్రూక్ స్పిన్ని బాగా ఆడతాడనమాట. మేబీ నాకు తెలిసి ఢిల్లీ పిచ్ స్పిన్ కాబట్టి అలా ఆ సెట్ ఆఫ్ మైండ్తో కూడా తీసుకొని ఉండొచ్చు. సో ఏమైనా జరగచ్చు. సో చెప్తున్నా కదా, మళ్ళీ కంపేర్ చేస్తే అనిపిస్తుంది, కానీ పేర్లను బట్టి మనం కంపేర్ చేయకూడదు అనమాట. వాళ్ళ స్టాట్స్ లాస్ట్ ఇయర్ అభిషేక్ పురేల్ వీళ్ళందరూ కూడా బాగానే ఆడారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ఈ విధంగా ఇక బౌలింగ్లో అయితే ఎటువంటి ఇష్యూస్ లేవు. స్పిన్ డిపార్ట్మెంట్ కవర్ అయిపోయింది. పేస్ డిపార్ట్మెంట్లో టీ నటరాజన్, మిచెల్ స్టార్కు ముఖేష్ కుమార్. సో మిచెల్ స్టార్కు పక్కన పెట్టేద్దాం, కొంచెం కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అవుతాడు, కొన్నిసార్లు వికెట్ తీస్తాడు. కానీ టీ నటరాజన్, ముఖేష్ కుమార్ ఇద్దరు ఎకనామికల్ బౌలర్స్, వికెట్ టేకింగ్ బౌలర్స్. ఇది టీంకి బాగా ప్లస్ అవుతుంది అనమాట. సో ఢిల్లీ టీం బాగానే కనిపిస్తుంది నాకైతే. కేఎల్ రాహుల్ మరి కెప్టెన్సీ ఎలా చేస్తాడో చూడాలి. ఈ విధంగా ఉంటుంది ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.